ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య సేవలు ఉండాలి, ప్రైవేట్ కి ఇవ్వకూడదు, ప్రైవేట్ కి ఇస్తే పేదవాడికి వైద్యం జరగదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటే ఈరోజు ఈ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా తీసుకొని గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చే సందర్భంలో కోటి సంతకాలు సేకరించి ప్రజల నుంచి వారికి మన యొక్క నిరసన తెలియజేయాలని చెప్పి ఆదేశించిన మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా కూడా తెలుసు, వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, మధ్యలో మనం వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా ప్రచారం చేశాం. వాళ్ళు ఇచ్చింది కూడా ఏది అమలు జరగట్లేదు. ఇప్పుడు మన ఆడపిల్లలకు మొత్తానికి కూడా 19 ఏళ్ళు నిండి 60 ఏళ్ళ లోపు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నెల 1500 రూపాయలు వేస్తామన్నారు. అది ఇంతవరకు అసలు అతి గతి లేదు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకి మొత్తం కూడా ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నెల 3000 రూపాయలు వేస్తామన్నారు. అది అమలు లేదు. తర్వాత ఎవరైతే పేదలు, దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు నిండితే చాలు పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పారు. అది లేదు, ఏమీ లేదు. ఇవన్నీ కూడా అభూత కల్పన. అది కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇస్తే ఈ కూటమి ప్రభుత్వానికి 99 పైసలకి ఎకరం భూమి, ఎకరాలు ఇస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద కంపెనీలకి, వాళ్ళకి అనుయాయులకి మొత్తం కూడా కిక్ బ్యాక్స్ తీసుకొని పిట్ ప్రోకో అంటారు. అంటే నీకు ఇది, నాకు ఇది, అంటే నేను భూమి ఇస్తే ప్రభుత్వ భూమిని రిజిస్టర్ చేస్తే. అదేవిధంగా వ్యాపార వర్గాలకి టూరిజం పేరు భవానీ ఐలాండ్ కూడా అమ్మేసేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. భవానీ ఐలాండే కాదు, మరి ఏదైతే మంచి మంచి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు సముద్ర పొట్టున దగ్గర మంచి మంచి ప్లేసులు మొత్తం కూడా టూరిజం పేరు మీద హోటల్స్ కి లీజుకి ఇచ్చుకుంటా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ భూముల్ని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తా ఉన్నారు. పెట్టుబడిదారులకి, బడా వ్యాపారవేత్తలకి దానం చేస్తా ఉన్నారు. అదే పేదవాడికి సంబంధించినటువంటి వైద్యాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎవరికైనా జబ్బు చేస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ చక్కగా అమలు జరిగేది. కానీ ఈరోజు వాళ్ళు పోతే ప్రతి ఒక్క ఆసుపత్రిలో డబ్బులు అడుగుతా ఉన్నారు, వైద్యం జరగట్లేదు. అదేవిధంగా విద్య మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం చదివించేటటువంటి చంద్రబాబు గారు ఒక పక్కన సంతకం పెట్టారు. ఒక బాండ్ అంట, ఇంటింటికి తిరిగి బాండ్ పేపర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి మోసం చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడట్లా. ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు, లేకుంటే ఏదో గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ఆ మెట్లు కడుగుతా ఉన్నాడు. అసలు మర్చిపోయాడు, నేను కాపలాదారుగా ఉంటా, నేను గ్యారంటీగా ఉంటా, ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేసేందుకు నేను మరి దానికి బాధ్యత వహిస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కూటమి నేతలు ఈరోజు మొత్తం కూడా విస్మరించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం.